ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ సభ లైవ్ చూద్దాం. మీరందరూ కూడా కోనప్ప గారి నాయకత్వం పార్టీలో జాయిన్ అయినట్టు అని చెప్పి సభగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు మీ నాయకుడు కోనప్ప గారు మాట్లాడతారు. सज्जन गारू अभी भाई आप जरा पीछे जाइए, आप पीछे जाइए प्लीज. सिलेट सत्यनारायण गारू, सिलेट सत्यनारायण गारू सिलेट सत्यनारायण गारू गणपूर श्रीनिवास गारू జాగీర్ ఒకళ్ళు వీళ్ళు అలాగే అందరూ ముందు షబీర్ గిబీర్ ముందేశారు కదా. మిత్రులారా, ఈ పక్కన కూర్చున్న ఎంపీటీసీ పోచన్న కానీ ఈ పక్కన కూర్చున్న అవ్వలు కానీ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? చెయ్యి లేపి మేమందరం చేరుతున్నామని చెప్పాల్సిన మీ అందరిని కొడతా ఉన్నా. మిత్రులారా, రెండు చేతులు లేపండి, రెండు చేతులు లేపండి. జై జగన్, వైఎస్ఆర్. ఓకే అమ్మా, మా అందరినీ ఈ నియోజకవర్గ ప్రజలందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము. మీ ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మా మీద ప్రేమ అభిమానం చూపించేవాడో, ఈ సిర్పూర్ నియోజకవర్గం మీద అభిమానం చూపించేవాడో, ఆ అభిమానాన్ని మీరు మళ్లీ మా మీద చూపించాలని చెప్పి ఈ ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నామమ్మా. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు మనమందరం కూడా ఒక మంచి రోజు, ఒక శుభ సందర్భమైన రోజు. మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మనం గర్వంగా భావిస్తాం. మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రాణహిత చేవేళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి విజయమ్మ గారికి మరొకసారి సాదరపూర్వ స్వాగతం పలుకుతూ, మరి వేదిక మీద ఉన్న పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బోడ జనార్దన్ గారు, మరి అదేవిధంగా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు, మిత్రులారా, అందరికంటే సంతోషకరమైనటువంటిది మన ఆడబిడ్డ మన ఇంటికి వచ్చింది. మన కొండా సురేఖమ్మకు ఒక్కసారి తప్పట్లో కొట్టాలని చెప్పి నేను కోరుతూ, ఇక మిత్రులారా, సోదరులారా, అవ్వలారా, ఈరోజు 46-47 డిగ్రీల వేడి. మీరందరూ వస్తా ఉంటే అమ్మ బండిలో కూర్చుని అంటాంది, అయ్యో ఈ ఎండలో పడిపోతాను పాపం ప్రజలందరూ అని చెప్పి. అమ్మా నిజమే, కానీ మా అందరికీ సాయం చేసి మా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానికి ప్రణాళికలు రూపొందించి ఈ బీడు భూములకు నీళ్లు ఇస్తా అని చెప్పి అపర భగీరథుడు మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మేము చేయాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించి మీ ముందుకి ఎండలో కూడా వచ్చారమ్మా. మరి ఈ విషయాన్ని మీరు గమనించాలి. మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ నియోజకవర్గం 2004 సంవత్సరంలో మీ అందరి ఆశీర్వాదంతో, పెద్ద రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ఎన్నిసార్లు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు మనం అన్ని కూడా మంజూరు చేసుకున్నాం. ఇలా కొమరంభీం ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, గుండాపేట, రణవెల్లి, వీర్దండి, సాణుగాం లిఫ్ట్ ఇరిగేషన్లు, అరకగూడ బాబాసాగర్ చెరువు, బొక్కివాగు చెరువు, మరి ఉచ్చమల్లివాగు చెరువు, ఇన్ని చెరువులు మంజూరు చేసుకుని రాబోయే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గాన్ని హరితాంగ వనంగా మనం చూస్తామని భావించాం. మరి జరిగిన పరిణామాలు ఇవన్నీ 2009 తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఈ రోజు ఒక ప్రాణహిత చేవల ప్రాజెక్టే కాదు, కొమరంభీం ప్రాజెక్టు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా వెనకబడిపోతా ఉంది.
ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డికి 152 గొర్రెలుండి చాలు. ఆయన గవర్నమెంట్ నడుస్తుంది, ఆయన కుర్చీ బరాబర్ ఉంటుంది. మనం గంగల పోని ఎక్కడ పోని ఏమన్నా కానీ ఆయనకైతే ఏం అవసరం లేదు. ఈ తానంటే తందానా అనే కొద్ది మందిని జమ చేసుకుని ఈ ప్రభుత్వం నడుస్తుంది, కానీ ప్రజలకైతే ఒరిగింది ఏమీ లేదు. ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మా రైతు సోదరులకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ పూర్తయి ఉంటే ఇవాళ ఎంత మంచిగా ఉండేది ఇలా సిర్పూర్ తాలూకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆయన ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ఎంత సస్యంలో ఉందని ఉత్సాహపడి ఇచ్చిన దానికి ఇవాళ అన్ని కూడా వెనకబడిపోతా ఉన్నాయి. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. అవ్వలారా, రైతులు కానాడు ఏం మేలు జరిగింది? 730 రూపాయలకు పత్తి విత్తనాలు దొరికినాయి. పత్తి విత్తనాలు కూడా పాండ్యాలలో కూడా పత్తి విత్తనాలు దొరికినాయి. చౌరాస్తాలో పోతే పత్తి విత్తనాలు దొరికినాయి. ఎక్కడ పోతే అక్కడ పత్తి విత్తనాలు దొరికినాయి. కావాలంటే పత్తి విత్తనాలు దొరికినాయి 730 రూపాయలకి. అంతకుముందున్న తెలుగుదేశం 1800, 2000 రూపాయలకు అమ్ముతుండే. మనం 730 రూపాయలు రాజశేఖర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని 730 రూపాయలకి విత్తనాలు ఇప్పించాడు. ఆయన పోయినాక ఇలా 930 రూపాయలు చేసిండు. నేను అడుగుతా ఉన్నా, ఆ వెనుక కూర్చున్న రైతు సోదరులకి, ముంగడ కూర్చున్న అవ్వాలకి, అక్కల్ని అందరిని అడుగుతానా, ఎవరికన్నా 730 రూపాయలకు పత్తి విత్తనాలు దొరుకుతానా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1500 రూపాయలు దొరుకుతాయి ఇలా పత్తి విత్తనాలు. 280 రూపాయల ఊరియా 600 రూపాయలకి బ్లాక్ మార్కెట్ లో అమ్మిస్తాను కిరణ్ కుమార్ రెడ్డి. అవునా కాదా చెప్పును మీరంతా? కొన్నారా లేదా? మీరు చేతులేపు చెప్పుంది. అయ్యలారా, మీరు కొన్నారా లేదా చెప్పుంది. మనం ఎన్ని ధర్నాలు చేసినాం, ఎవరన్నా పట్టించుకున్నారా? కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాం, పట్టించుకున్నాడా? రైతులు గంగలా పోని, రైతులు కావని, ఇది ఈ ప్రభుత్వం పరిస్థితి. అయ్యా, నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర పత్తి ఉన్నంతసేపు 3500 రూపాయలు వచ్చినాయి. సిసిఐ ద్వారా 3900 రూపాయలు కొంటామని చెప్పి 3500 రూపాయల మించి మన దగ్గర పత్తి కొనలే. మన దగ్గర పత్తి ఉన్నంతసేపు ఏం చెప్పిండ్రు? ఈసారి ఎగుమతులు లేవు, కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిషేధించింది, పత్తి అమ్ముడు పోదు, పత్తి ఎవడు కొనడు అని చెప్పి పేపర్ల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ప్రసారం చేయడం జరిగింది. రైతులు భయపడ్డారు, పత్తి అంతా అమ్ముకున్నారు. పత్తి అంతా అమ్ముకున్నాక ఇవాళ పత్తి ఎక్స్పోర్ట్ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు రైతుల దగ్గర పత్తి ఉన్నప్పుడు ఎందుకు ఎక్స్పోర్ట్ ఇవ్వలేదు? రైతుల దగ్గర నుంచి దళారుల దగ్గర పత్తి పోయినాక మీరు ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు మేము రైతులను నట్టేట మునిగిపోయినాం. అందుకే మేము ఈ సభ ద్వారా ఒక డిమాండ్ చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా రైతులకి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు క్షమాపణ చెప్పాలా. మా చేతగాని తలంతో మాకు పరిపాలించుడు రానందువల్ల ఇలా రైతు సోదరులు మునిగిపోయిండ్రు అని చెప్పి రైతు సోదరులకి క్షమాపణ చెప్పాలా కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సోదరులారా, అదే 91 కోట్లు 2 సంవత్సరాల్లో ఉపాధి హామీ పనులు చేయించలేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల డబ్బులు వాపసు పోయినాయి. ఇది ఎవరికి నష్టమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ డబ్బులు మన డబ్బులు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ డబ్బులు మీకు చెందేటి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ మరి మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. మీరు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మళ్ళా కొత్త యాక్టర్లు సురైంది. ఇప్పుడు కొత్తగా మళ్ళా వస్తాను మహాకూటమి అని చెప్పి ఆ రోజు ఈ లీడర్లు అందరూ ఏకమై వచ్చిండ్రు. నేను ఒక్కరిని ఒక దిక్కు, వీళ్ళందరూ ఒక దిక్కు అయినరు. అందరూ కలిసి నాతో కొట్లాడిండ్రు. ఏమైంది? నేను పడిపోయినా. మళ్ళా ఈ మహాకూటమి లీడర్లు మళ్ళా బయలుదేరింది. ఇప్పుడు వర్షం పడింది, కప్పలు బెక్క సురు అయినాయి. కలర్ వేసుకుని చెప్తాను ఒక్కొక్కటిగా. నేను మీ అందరినీ కూడా ఒకటే, ఇక రైతులు మోసపోనీయకుండ్రి, రైతులు నష్టపోవద్దు, రైతులు దెబ్బతినవద్దు. ఒక్కటే మీరు నిర్ణయం చేసిన అవసరం ఉన్నది. ఉపాధి హామీ కూలి సబ్బలు పట్టేటోడు, అరకబట్టే రైతన్నా, వీళ్ళిద్దరం, ఈ మహిళలు మనం ముగ్గురం ఒకటైదాం. మనం ముగ్గురం ఒకటై మనం మహాకూటమి మనం పెట్టుకుందాం. ఈసారి ఈ మహాకూటంతో మనకి సేవ మనం చేసుకుందాం. మన డిమాండ్ మనం తెచ్చుకుందాం. మన నీళ్లు మన చేనులకిచ్చుకుందాం. మన ఎరువులు. నేను మీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మీరు కనుక అమ్మ టికెట్ ఇచ్చి మీ ముంగడికి పంపిస్తే, మీరు అందరూ నన్ను ఆశీర్వదించి కనుక నాకు ఓటేస్తే, నేను మీ అందరికి ఒకటే చెప్తాన్నా,
మీ ఎరువులు మీ ఇంటి ముంగట దించుతా, మీ ఎరువులు మీ ఇంటి ముంగట దించుతా. మీ ఎరువులు దొంగల పాలు కానియా, దొంగల పాలు కానియా, ఎక్కువ ధర మీకు తలగనియా. మీ ఎరువులు మీ ఇంటికి తీసుకొచ్చి మీ రైతులకు సేవ చేస్తా అని చెప్పి నేను అంటా ఉన్నా. మీ ఉపాధి హామీ కూలీలు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. అవలారా, ఉపాధి హామీ కూలీలు పలగరేసుకొని పనికి పోవాలి, పలగర ఒడిచే లోపల ఇంటికి రావాలి అని చెప్పి చెప్తా ఉన్నా. పలగరేసుకొని పనికి పోవాలి, పలగర ఒడిచే లోపల ఇంటికి రావాలి, బరాబర్ మీకు కూలీ దొరకాలా. ఇది నా నినాదం అని చెప్పి మీ అందరూ చెప్తా ఉన్నా మిత్రులారా. ఇక పల్లెటూరు అయినాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. మనకి రాజశేఖర రెడ్డి గారు, అమ్మా బాబా రైట్ సార్, రాజశేఖర రెడ్డి గారు మాకు ఒక వాగ్దానం చేసింది. అరే బాబు, రాజశేఖర రెడ్డి గారు మాకు ఒక వాగ్దానం చేసిండ్రు. అరే బాబు తమ్ముడు, అరే స్వామి ఉండరా కొడుక, గూడెం నుంచి 5కి బ్రిడ్జ్ కట్టిస్తానని మాట ఇచ్చిండు. ఆ మాట మీరు నిలబెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరి తరఫున అమ్మని అడుగుతా ఉన్నా. గూడెం 5 బ్రిడ్జ్ కావాలా అంతా చెప్పండి, చెప్పండి. గూడెం 5 బ్రిడ్జ్ కావాలా చెప్పండి. ఈ గూడెం 5 బ్రిడ్జి ఒక్క రాజశేఖర రెడ్డి గారి వాగ్దానం, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి చూపించేతనం అవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. బరాబర్ మన పిల్లల్లో గూడెం 5 బ్రిడ్జ్ కూడా అయితే ఈ నియోజకవర్గం సస్యశ్యామలం అయింది. ఆ రోజు పెంచకల్పేట నుంచి వేమనపల్లికి నేను 20 కోట్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రోజు మీకు బ్రిడ్జ్ మంజూరు చేసిన. ఏమైంది ఈ రోజు? అవన్నీ మూలపడ్డాయి. ఇకపోతే మిత్రులారా, అవలారా, ఒక్క 10 నిమిషాలు బిడ్డ, నేను మీ అందరిని ఒక్కడికి కొడతా ఉన్నా. పట్టణంలో ఉన్న మిత్రులందరినీ నేను అడుగుతా ఉన్నా. అయ్యా కాగజనగర్ పట్టణ ప్రజలారా, మీరు ఒకసారి గుర్తుంచుకోండి. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీకు 2 పూటల మంచినీళ్ళు ఇచ్చిన. ఎండాకాలం పూట పొద్దుగల గంట, సాయంత్రం పావు గంట మీకు మంచినీళ్ళు ఇచ్చిన. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు ఏమైంది? 2 రోజులకు ఒకసారి నీరు దొరుకుతా ఉన్నాయి. అవునా కదా చెప్పుంది మీరందరూ. 2 రోజులకు ఒకసారి నీరు దొరుకుతా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, మీకు మున్సిపాలిటీ ట్యాక్స్ 5 సంవత్సరాల్లో ₹1 కూడా ట్యాక్స్ పడకుండా నేను మున్సిపల్ ట్యాక్స్ మీకు కట్టకుండా చేసిన. ఇప్పుడు ఏమైంది? 4 సంవత్సరాల్లో మన మున్సిపాలిటీ ట్యాక్స్ 4 గింతలు పెంచిండు. ఇది ఎవరి మీద భారమైంది? నేను ఒకటే మీ అందరినీ కోరుతూ, ఎందుకంటే ఇంకా చాలా చెప్పేది ఉంది, కానీ మళ్ళా చెప్పేది మస్తున్నది. ఇప్పుడు మీ ఊరికి వచ్చి చెప్తా. ఇక నేను ఒకటే మీ అందరిని కోరుతూ, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మీరు కూడా బాగా దూరంకి వెళ్ళి బాగా ఇబ్బంది పడరు కదా. మీ అందరి కాళ్ళకు మొక్కుతానా, అవ్వలకి అందరికీ. ఎందుకంటే ఈ కష్టం మామూలు కష్టం కాదు ఈరోజు మీరు చేసింది. ఈ కష్టం మామూలు కష్టం కాదు మీరు చేసింది. మీ కష్టాన్ని గుర్తుంచుకుంటాం తల్లి. మీరెవరు కూడా అమ్మ మీటింగ్ చెప్పాక దయచేసి లేకపోతే మీకు 2 కాళ్ళకు దండం పెడతాను. ఇకపోతే మా మిత్రులు నా వెనుక రాత్రి పగలు కష్టపడే వాళ్ళు 200 మంది ఎస్టీఎంలో కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకు రాజశేఖర గారు ఏం లాభం చేశారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈఎస్ఐ 4 లక్షల రూపాయలు చేసిన రాజశేఖర గారు. నేను కాంట్రాక్ట్ కార్మికులకు జీవోలు ఇప్పించిన, కొట్లాడి ఏరేసి ఇప్పించిన. పర్మనెంట్ కార్మికులకు రాజశేఖర గారి దయతోని 1500 మందికి తెల్ల కార్డులు ఇప్పించాం. ఆ 1500 మందికి తెల్ల కార్డులు ఇప్పించినందుకు ఈరోజు 270 మంది పిల్లగాళ్ళు ఎంబీఏ, బిఈ, ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇలా అది రాజశేఖర గారు చేసిన ఘనత, మేలు అని చెప్పి మీ కార్మికులందరూ చెప్తా ఉన్నా. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? ఎస్పీఎం ఎన్నికలు పెట్టకుండా ఈ చేతగాని ప్రభుత్వం కార్మికుల ఎన్నికలు పెట్టడానికి దాదాపు సంవత్సరం కాలం నుంచి ఒక దావూద్ ఇబ్రాహిం మాట విని దావూద్ ఇబ్రాహిం ముఠాన్ని ఇక్కడ పెంచుతూ ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా మిత్రులారా. ఎస్పీఎం కార్మికులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. మందికి మేనేజ్మెంట్ తో మాట్లాడి ఒక్కొక్కరికి ₹150 అలవెన్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పించిన. ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి మేము సాయం చేసినాం, ప్రతి ఒక్కరికి సేవ చేసినాం, ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు 5 సంవత్సరాలు కష్టపడి మీకు పనిచేసిన. ఇంకా చాలా ఉంది కానీ ఇక దయచేసి నేను ముగిస్తా. బాబు ఎంత కూర్చున్నా తమ్ముళ్ళు ఎవరు లేకపోతే రైతు సోదరులారా, ఓ మన పోతపల్లి భూమయ్య లేకపోతే అన్న కూర్చోండి, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అందరికీ రామ్ రామ్, సెలవు తీసుకుంటున్నాను. ఇంకా బాగా రోజులు ఉంది, మళ్ళీ ఇంకా మస్తు మీటింగ్ అయిపోయి ఉంది.
ఇక్కడికి షర్మిలమ్మని తీసుకొద్దాం, మళ్ళా జగన్ అన్నని తీసుకొద్దాం. కానీ ఒక్క విషయం ముగించే ముందు అరే బాగుంటా ఒక్క విషయం మీ అందరూ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది అవునయ్యా. కోర్టులో ఏమో చెప్తాడు, జడ్జి సాబ్ ఏమో చెప్తాడు, సిబిఐ సాబ్ ఏమో చెప్తాడు. అరే బిడ్డ, మీ అందరిది ఆలోచన ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలా. అది ఈ పోరాడు బయటికి వెళ్తే మా అందరికి గుండెలకు సున్నమెత్తాడని చెప్పి మీరు ఆ పోరాన్ని జైల్లో పెట్టింది అంతే కదా. మీరు ఆ పోరాన్ని జైల్లో పెట్టింది అంతే కదా మీరు చేసింది. అవ్వలారా తమ్ముళ్ళారా, బిడ్డ మీరు జైల్లో పెట్టింది కదా, మేము ఓటేసి జగన్మోహన్ రెడ్డి జైలుకి పట్టేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు వేస్తారా చెప్పుంది మీరందరూ ఈ సభాముఖంగా ఒక్కసారి చెయ్యట్టి కొట్టి చెప్పండి, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఇక పోతే మిత్రులారా ఇంకా కొంచెం బాబు తమ్ముళ్ళరా, ఇక ఆఖరికి ఒక్కసారి చెప్తా ఉన్నా, అధికారులకు చెప్తా ఉన్నా ఒక్క ముచ్చట. మా అయ్యలారా, మా దగ్గర అధికారం లేదనుకుని చెప్పి మమ్మల్ని కొంటపోయి మీరు జైళ్లలో పెట్టి కేసులు పెడితే అది మీ ఆలోచన. ఆ న్యాయం మీకు అప్పచెప్తా ఉన్నాం. మీరు ఏదైతే మా మీద కేసులు పెడతాండ్రో, మా వాళ్ళని సతాయిస్తాండ్రో, మా బోయిల పోచాలను తీసుకుపోయి అక్కడి చేసి తిప్పిండ్రో, మా బోయిల పోచాలను అక్కడి చేసి ఊర్లో తిప్పిండు పాపం ఆడు గుండగాడట దొంగట. మా ఎలకర సంజీవి ఊరు అలగొట్టారు, గంధర పోచాలను అడుగులో కొట్టింది, కాతిని జైల్లో పెట్టింది, తుమ్మిడి సీనుగానికి మర్డర్ కేసులో ఇరికించింది. అయ్యా పర్వాలేదు మీరు చేయండి. నిన్ననే రాములంటోని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో దొరగొట్టింది, 8 మందిని దొరగొట్టింది. మీరు దొరగొట్టింది మీదేం తప్పులేదు. మీరేం చేస్తారు పాపం, మీదికెళ్ళి ఫోన్లు వస్తానే మీరు చేస్తారు. రూపాయికి 10 ఫోన్లు అయిపోయినాయి. చెయ్యింది కానీ అయ్యా మళ్ళా మేము అధికారం వచ్చింది మాకు కూడా వస్తుందని మేము అనుకుంటున్నాం. మరి కొంచెం జాగ్రత్త, మరి కొద్దిగా జాగ్రత్త. మేమేమంటున్నామంటే అదే బాబు, మేమేమంటున్నామంటే అయ్యా మీతో మేము విన్నమించుకుంటున్నాం, మీరు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు మమ్మల్ని లోపల దొరకొడితే మీకేం లాభం వస్తుంది? శబాష్ కొడతా అంటాడు. నేనేమంటున్నానంటే ఇంకా పోయిన పోచాలని, ఇంకా తందర మల్లేసిని, ఇంకా పక్కనని, గా ఎల్లని, గా ఎండనని కొడితే ఏమొస్తుంది? అరే నన్ను తీసుకుపోయి లోపల పారేయరా, నన్ను లోపల లొల్లి కట్టమని. ఇంకా పక్కోళ్ళని ఎందుకు సతాయిస్తారు అట్టి అని మీ దయా సతాయించకూడదు. ఇక చేసేకాడు చేసేది ఇక ఆపురి దగ్గరకు వచ్చిన ఎలక్షన్ ఇక చేయకూడదు. మా మోటార్ సైకిల్ పోతే పట్టుకుంటారు, మమ్మల్ని వండబోయి లోపల పారేస్తారు. పొద్దుపోతే అయిపోయి 10 ఫోన్లు వస్తాయి. అన్న నన్ను ఆపిర్రే, నా మోటార్ సైకిల్ గుంజుకునే లోపల పెట్టింది. ఇక కనీల కొడక ఏం చేస్తావు, ఒక 500 కట్టి పోయిగా ఏం చేస్తావు అని చెప్పి. అయ్యా ఇక కట్టే డబ్బులు ఇంకా లేవు మా దగ్గర. మీ దయా ఇక మమ్మల్ని ఏమనుకోరు. ఇక ఇక్కడితో కథం లేదు. మీకు మాకు రామ్ రామ్, మీకు మాకు రామ్ రామ్, జై భీమ్. ఇక కథం లేదు. మీకు నమస్తే పెడతాను ఇక్కడికి. ఇక బాబు మీరు సైలెన్స్ గా ఉండాలా. నా మాట ఏంటంటే మన అమ్మ మాట్లాడుతుంది, మనం గౌరవంగా రాజశేఖర రెడ్డి గారిని మనం ఎంతైతే గౌరవంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మళ్ళీ పంపించగలమో అట్లా అమ్మ ముచ్చట కూడా మీరందరూ వినాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యువకులకు, లారీ అసోసియేషన్ మిత్రులకు, నన్ను వెన్నంటి ఉన్న తమ్ముళ్లకు, పోలీస్ సిబ్బందికి, మీ అందరికి కూడా, జిల్లా నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, మా దగ్గర సౌకర్యాలు ఉన్నాయి. మాది మారుమూల ప్రాంతం. మీకేదైనా బండి పెట్టలేదనో, మిమ్మల్ని నమస్తే లేదనో, ఇక మాకు కొంచెం ముక్కు వంకరదో మూతి వంకరదో రాయకూరి దయచేసి మీకు దండం పెడతాను. అన్నలారా అందరికీ సెలవు. రామ్ రామ్, జై భీమ్, జై భీమ్. ఇక మీరు కూర్చోండి, మీరందరూ కూర్చోండి. ఇక ఆఖరికి పోలీసులో కూడా దండం పెట్టి ముగిస్తా ఉన్నా. అందరికీ రామ్ రామ్. ఇక మన అమ్మ మాట్లాడడానికి ఒక్కరు కూడా లేకపోతే దయచేసి ఆఖరికి ముచ్చలేదు లేకపోతే వైఎస్ఆర్ 2 చేతులు లేపాల. మన అలవాటు 2 చేతులు లేపాలి. వైఎస్ఆర్. ఓ మల్లేసి లేతలేవు. ఈయనకు ఓటేసి సర్పంచ్ చేసింది తప్పైందా మనం? ఓ సర్పంచ్ సాబ్ లేపు చేయలేపు. వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్.
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కోనప్ప గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ప్రియతమ నాయకురాలు మన గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. మీరందరూ కూడా సప్పలతో స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడుతూ కోరుతూ ఉన్నాను.